మన మధ్యకు ఇది పాఠశాల గారు వచ్చారు. మనం ప్రేమపూర్వకంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. అందరూ జాషువా ఎల్బి జయరాజ్ గారి కుమారుడు 957 మార్కులు తీసుకున్నారు. జాషువాను తర్వాత ఎస్ తరుణ్ 957 మార్కులు తీసుకున్నాడు. ఎస్ తరుణ్ గుజ్జల అంకిత 926 మార్కులు. గుజ్జల అంకిత 926 మార్కులు. తర్వాత నెక్స్ట్ తర్వాత 10వ తరగతి పిల్లలు మరి 590 మార్కులు తెచ్చుకున్న బొగ్గుల దిలీప్ గ్రేస్ జాషువా కూతురు 590 మార్కులు. కళ్యాణ్ బాబు నాగప్ప గారి కుమారుడు 585 మార్కులు. అదేవిధంగా గోలిపోగు వివేక్ వర్ధన్ 585 మార్కులు. గారి కుమారుడు 560 మార్కులు. పులి రాహుల్ గోలిబాబు పిలుపుందు 560 మార్కులు. వెలకపాటి రతన్ కుమార్ 535 మార్కులు. దిలీప్ కుమార్ 10th క్లాస్. దిలీప్ కుమార్ 505 మార్కులు పెద్దయ్య గారి కుమారుడు. తర్వాత గుమ్మల దేవప్రసాద్ 501 మార్కులు. గుమ్మల దేవప్రసాద్. బి జాయ్ జాకేవిడి గారి కూతురు 495 మార్కులు. బి జాయ్ జాకేవిడి గారి కూతురు. పాల్గొంటారు. ఈ పక్కకి సన్మానం చేసి మీద చాలా వేసి సన్మానించుకోగలరు. పోదండి పోయిన తర్వాత యవనస్తులు దయచేసి కింది వెళ్ళి భోజన కార్యక్రమాలు చూడాలని మనం చేస్తున్నాం. యవనస్తులు వెళ్ళండి. నడిచే కార్యక్రమంలో విట్టే రమేశయ్య గారిని కూడా సన్మానించాలని కోరుతున్నాం. ఏసీఎస్ ద్వారా గౌరవనీయులు విట్టే రమేశ్ గారిని సన్మానిస్తారు. అలాగే మన మొహమ్మద్ అన్నగారు కూడా సన్మానించిన ఏసీఎస్ ద్వారా, అలాగే మధుసూదన్ శర్మ సార్ గారు కూడా ఏసీఎస్ ద్వారా, విశారాజు గారు కూడా ఏసీఎస్ ద్వారా సన్మానించడం జరుగుతుంది. జయరాజ్ గారు అలాగే పెద్దలు సామాన్యంగా ద్వారా మీ నాన్ననే రాడు.
జనార్దన్ గారు. గారికి బాబు సన్మాన కార్యక్రమం జరుగుతుంది. మన ఎలక్షన్ ముందు ఏ విధంగా అయితే నియోజకవర్గంలో ప్రచారం చేశారు, ఎలక్షన్ తర్వాత మరి మ్యూజిక్ ప్రభావంలో అదే విధంగా ఆదోనిలో వార్డు అయితేనేమి, ఆదో నియోజకవర్గంలో ఉన్న గ్రామాల్లో అక్కడ తెలుసుకోవడానికి, సమస్యలు తెలుసుకోవడానికి, వాటి పరిష్కార దిశగా ముందుకు నడిపించడానికి రకరకాల ప్రయాసపడుతున్నారు. అదమాత్రం కాదు, మరి ఆదోనిలో మంచినీటి సమస్య చాలా ఉంది. ప్రతి సంవత్సరం వేసవికాలం వచ్చిందంటే మరి 3 రోజులకు ఒకసారి పడే నీళ్లు వచ్చే నీళ్లు 4 రోజులకు, 5 రోజులకు, 6 రోజులకు, 7 రోజులకు అందంగా అవుతుంది. అటువంటిది చదువు తీసుకొని మరి 3 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చే విధంగా వారు ప్రయత్నాలు చేసి సఫలం కావడం అదేదో రక్షించదగిన విషయం. అంత మాత్రమే కాదు, కొత్త వాటర్ లైన్స్ ఏర్పాటు చేయడానికి వారు ప్రయత్నిస్తున్నారు. వారి ప్రతి ప్రయత్నాన్ని దీవించాలని ముఖ్యమంత్రి గారు మరి వారి కావాల్సిన నిధులు మంజూరు చేయాలని నేను ఆశిస్తున్నాను. వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ఆదరణ క్రైస్తవ సమాజం తరఫున మరి 2005లో అప్పటి ప్రభుత్వం క్రిస్టియన్ బదలి గ్రౌండ్ మంజూరు చేయడం జరిగింది. ఆ బదలి గ్రౌండ్ కాంపౌండ్ వాళ్ళ విషయంలో గడిచిన ప్రభుత్వాలు సుమారు 10 లక్షల వరకు జరిగింది. ఇంకా చాలా వర్క్ పెండింగ్ ఉంది. కాంపౌండ్ వాళ్ళ యొక్క అవసరం చాలా ఉంది. కాబట్టి అది మిగిలిన పని కోసం నిధులను మంజూరు చేయించవలసిందిగా, కాంపౌండ్ వర్క్ జరిగించవలసిందిగా మరి ఎమ్మెల్యే గారిని కోరుతూ ఆదోని క్రైస్తవ సమాజం తరఫున వారికి ఒక రిప్రజెంటేషన్ సిద్ధం చేయడం జరిగింది. అదేవిధంగా మరి రెండవ సమస్యగా ఆదోనికి కమ్యూనిటీ హాల్ లేదు, క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ లేదు. క్రైస్తవులకు పెద్ద సంఘాల వాళ్ళు వారి వారి చర్చెస్ లో వారు చేసుకుంటున్నారు. చిన్న సంఘాల వాళ్ళు పేద క్రైస్తవులు మరి వివాహాలు చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాని విషయమై సుమారు 10 సంవత్సరాల నుండి మేము ప్రయాసపడుతున్నాం. ఎంతమందికి రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. మరి ఎమ్మెల్యే గారు రామస్వామి గారి దృష్టికి మేము తీసుకొని వెళ్ళినప్పుడు వారు సంఘంలో అర్జీ ఇవ్వమన్నారు. సెక్రటరీ గారికి అర్జీ ఇచ్చాము. దాని విషయమై ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని మాకు స్థలం కేటాయించాల్సిందిగా వారిని కోరుకుంటూ ఉన్నాము. అదేవిధంగా మరి ఆదోని పట్టణంలో, నియోజకవర్గంలో ఉన్న పేద క్రైస్తవ పాస్టర్లు, తర్వాత పేద క్రైస్తవుల నివాస స్థలాల విషయమై కూడా మరి ఒక అర్జీని ఎమ్మెల్యే గారికి ఇస్తున్నా. వారి విషయంలో సహకారం అందించి మరి ఆదోని నియోజకవర్గంలో ఉన్న పేద క్రైస్తవులకు, పేద పాస్టర్లకు అవసరమైన నివాస స్థలాలు ఇప్పించాలని వారికి మనవి చేస్తున్నా. ఈ యొక్క రిప్రజెంటేషన్స్ 3 కూడా మరి పెద్దలు ముందుకు వచ్చినట్లయితే ఎమ్మెల్యే గారి చేతికి అందించడం జరుగుతుంది. వీళ్ళు పాపం నా దగ్గర నిలబడి ఆశీర్వదించినారు. మీరందరూ కూడా మీ ఇళ్లలో, మీ చర్చిల్లో, మీ ప్రార్థనా స్థలాల్లో మీ మనసులో నన్ను ఆశీర్వదించారు. కాబట్టి ఆదోని ప్రజలందరూ కూడా నాకు అతిపెద్ద మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించారు. దానికి మీకు ఎప్పుడు సదా రుణపడి ఉంటాను. మీరు కావాలంటే వాళ్ళని అడగండి. నేను ఆ రోజు ఎలా ఉన్నానో ఈ రోజు కూడా అలాగే ఉన్నాను. ఆ రోజు నేను ఎమ్మెల్యే అభ్యర్థి మాత్రమే, నేను గెలుస్తానో లేదో కూడా తెలియదు. ఆ రోజు వీళ్ళందరికీ మాట ఇచ్చినాను. అన్నా మీరు ఇన్ని కష్టాలు చెప్తా ఉన్నారు, ఇన్ని బాధలు చెప్తా ఉన్నారు. నేను ఎమ్మెల్యేగా గెలిచినా గెలవకపోయినా ఆదోన్లోనే ఉంటా.
ఎమ్మెల్యేగా గెలిచినా గెలవకపోయినా తప్పనిసరిగా క్రైస్తవులకు కలిగినటువంటి ఇబ్బందుల్ని వాళ్ళ వైపు నుంచి సమస్యల కోసం పోట్లాడతా తప్పనిసరిగా తీర్చడానికి ప్రయత్నం చేస్తానని ఆనందరాజు గారికి లేదా మిగతా అందరికీ కూడా నేను ఆ రోజు మాటిచ్చినాను. ఆ మాట ప్రకారంగా ఎవరు ఎక్కడికి పిలిచినా పోతా ఉన్నాను, వీలైనన్ని ఎక్కువ ఇళ్లకు పోతా ఉన్నాను, చూస్తా ఉన్నాను. వాళ్ళ కష్ట సుఖాల్లో నేను కూడా పాలు పంచుకుంటా ఉన్నాను. కొన్ని సమస్యలు వెంటనే తీర్చగలుగుతాం, కొన్ని సమస్యలని వెంటనే తీర్చలేకపోతాను కూడా. కానీ నా మనసులో ఎప్పుడూ అలాగే ఉంటది. ఈ రోజు కాదు, ఏ రోజుకైనా సరే మీ కష్ట సుఖాల్లో నేను ఉంటానని ఈ సందర్భంగా నేను మాట ఇస్తాను. ఎందుకంటే సంవత్సరం పట్టింది నాకు ఆ రాక్షస పాలనలో నుంచి, ఆ దుర్మార్గ పాలనలో నుంచి ప్రజలని శాంతియుతంగా ఉంచడానికి, ప్రశాంతంగా నిద్రపోవడానికి. చాలా మంది అడుగుతారు నన్ను, ఏమి సాధించావు, సంవత్సరం అయింది ఎమ్మెల్యే అంటే, ఊరిని ప్రశాంతంగా పెట్టానండి, ఇంతకు మించి ఏమి సాధిస్తాను అని చెప్తాను చాలా మందికి నేను. ఈరోజు అందరూ కళ్ళ ముందు ఆ కంటి నిండా నిద్రపోతా ఉన్నారు, వాళ్ళ పనులేదో వాళ్ళు చేసుకుంటా ఉన్నారు, రౌడీలు గూండాలు లేకుండా ఉన్నారు, కబ్జాలు లేకుండా ఉన్నాయి, ప్రశాంతంగా ఎవరి బతుకు వాళ్ళు బతుకుతా ఉన్నారు. ఇంకా మిగతా పనులు చూడాల్సి ఉంది. మీరు ఈ మధ్యనే చూశారు, అసెంబ్లీలో నేను ఆదోని వైపు నుంచి ఇక్కడున్న కష్టాలు, ఇప్పుడు అక్క చెప్పింది కష్టాలు, మంచినీళ్లు లేవు అన్న కష్టాలు కానీ, రోడ్లు లేవు అన్న కష్టాలు కానీ, ఇంకోటి సమస్యలు కానీ, ఆదోనిలో పుట్టి పెరిగిన వాళ్ళకు కూడా అన్ని సమస్యలు తెలియదు. నేను అన్ని సమస్యలు తెలుసుకున్నా ఈ ఊర్లో. నేను ఆదోనిలో ఉంటే రోజు ఎక్కడో చోటు తిరుగుతూ ఉంటాను. ఏదో ఈ కాలనీయో ఆ కాలనీయో ఆ ఊరో ఈ ఊరో ఏదో ఊర్లో తిరుగుతూ ఉంటా. వీలైనంత వరకు ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తా. ఈ రోజు మీరు కానీ మీ బిడ్డలందరూ కూడా ఎవరైతే 10th క్లాస్ ఇంటర్మీడియట్ బాగా చదువుకున్నారో వాళ్ళందరినీ ఇక్కడికి పిలిచి శాలువాలు కప్పుతున్నారు. నేను సుమారుగా 120 మంది పిల్లలకి వాళ్ళ ఇళ్ళకెళ్ళి శాలువాలు కప్పినాను. నేను ఏ రాష్ట్రంలో ఏ ఒక్క ఎమ్మెల్యే చెయ్యని పని నేను చేసిన. ఎందుకంటే ఈ ఊర్లో బిడ్డలు చదువుకుంటే ఈ ఊరు బాగుపడుతుందని, ఈ ఊర్లో బిడ్డ బాగా చదువుకున్నారంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి శాలువా కప్పితే వాళ్ళు భవిష్యత్తులో ఇంకా బాగా చదువుకుంటారని, ఆ ఫోటోలు వీడియోలు సంబరంగా చూసుకుని బంధువులందరూ కూడా, అరే బ్రహ్మాండంగా నువ్వు చదువుకున్నావు కాబట్టి ఎమ్మెల్యే మీ ఇంటికి వచ్చినాడు, బ్రహ్మాండంగా చదివినావు కాబట్టి ఎమ్మెల్యే నిన్ను అభినందించాడు, నీకు శాలువా కప్పినాడు, ఇంకా బాగా చదవని ప్రోత్సహిస్తారని. అలా చేస్తే చదువుకున్న వాళ్ళే ఇంకా అరాకొర తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళందరూ కూడా బాగా మంచి మార్కులు వస్తే ఎమ్మెల్యే మా ఇంటికి వస్తాడు, మంచి మార్కులు వస్తే ఎమ్మెల్యే వచ్చి నాకు శాలువా కప్పుతాడు, ఫోటోలు దిగుతాడనే ఆలోచన పైన బాగా చదువుకుంటారనే ఉద్దేశంతో సుమారుగా 120 మంది పిల్లల ఇళ్లకెళ్ళి నేను అందరినీ అభినందించి బాగా చదువుకోండి అని చేసి వచ్చినాను. ఇలా నిరంతరం నాకు ఇదే పని, నాకు వేరే పని లేదు. నాకు ఈ ఆదోళనలో వ్యాపారాలు ఏం లేవు, ఆదోళనలో వేరే చేసే పనేమి లేదు. ఒక్క ప్రజలకి మీ అందరికీ సేవ చేయడం తప్ప నాకు వేరే పనే లేదని స్పష్టంగా మీకు చెప్తా ఉన్నాను. ఇక క్రైస్తవ సంఘాలకు సంబంధించిన సమస్యలు చాలా మంది చెప్తా ఉన్నారు. క్రైస్తవ పాస్టర్లకు అందరికి నాకు తెలిసినంతవరకు 167 చిన్న పెద్ద చర్చిలు ఉన్నాయని మన శ్రీధర్ గారు చెప్తా ఉంటారు నాకు అప్పుడప్పుడు. ఇక్కడ తప్పనిసరిగా ఆదివారమో లేకపోతే ఎక్కువ సార్లు ఆదివారం, మిగతా రోజుల్లో కూడా ప్రార్థనలు చేయడానికి క్రైస్తవులు తమ నమ్మిన దేవుణ్ణి కొలుచుకోవడానికి అక్కడికి వెళ్ళి చేస్తూ ఉంటారు. చేసినప్పుడు కష్ట సుఖాలు కూడా పాస్టర్లకు చెప్తా ఉంటారు. ఎందుకంటే ఈ క్రైస్తవ వ్యవస్థలో, ఈ మతంలో తమ పెద్ద ఎవరైతే పాస్టర్ ఉంటాడో అతనితో తన కుటుంబ సమస్యలు కానీ, వ్యక్తిగత సమస్యలు కానీ, సామాజిక సమస్యలు కానీ ఎప్పటికప్పుడు కూడా వాళ్లకు చెప్పి కొంత ఉపశమనం పొందేటువంటి ఒక సంస్కృతి ఉంది అక్కడ.
కొంతమంది బాక్సుల దగ్గర చెప్తారు, కొంతమంది పర్సనల్ గా చెప్తారు, కొంతమంది దగ్గరికి వెళ్ళి సమస్యలు విన్నవించుకుంటా ఉంటారు. కాబట్టి పాస్టర్లకి కొంత సామాజిక బాధ్యత కూడా ఉంది. ఏ ఊరిలో అయితే మనం చర్చి నడుపుతామో, ఎక్కడ కొంతమంది భక్తుల కోసం అయితే మీరు ఆ దేవుడు నమ్మిన విశ్వాసం ఉన్న వాళ్ళ కోసం ఒక ఇల్లు ఒక దాన్ని చర్చ్ నడుపుతారో వాళ్ళకందరికీ కూడా వాళ్ళ పట్ల వాళ్ళ కుటుంబాల పట్ల బాధ్యత కూడా ఉంటుంది. సో దీన్ని తీర్చుకోవడం కూడా మనకు అవసరమే. మిమ్మల్ని ఎందుకు ఈరోజు ప్రత్యేకంగా రమ్మని నాకు ఎంతమంది వచ్చారో తెలియదు. ఈరోజు ఎంతమంది పాస్టర్లు మాత్రం చేతులు ఎత్తండి ఒకసారి. ఒక 50 మంది పాస్టర్లు ఉన్నారు, కనబడుతున్నారు. 167 మంది పాస్టర్లు నేను కలవాలనుకుంటున్నాను. తప్పనిసరిగా నాకు ఈ ఊర్లో ఉన్న ప్రతి ఒక్క చర్చి కష్టాలు కావాలి, వాటిని తీర్చడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి పాస్టర్ కష్టాలు కావాలి. ఎందుకంటే మీ దగ్గరకు వచ్చి ఎవరో మీ 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 భక్తులు వచ్చి కష్టాలు చెప్పుకోవడం కాదు, మీ కష్టాలు తీర్చేది ఎవరు అంటాను నేను. ఫస్ట్ మీరు బాగుంటే మీ భక్తుల కష్టాలు తీర్చగలుగుతారు. మీకే కష్టాలు ఉంటే మీరు వాళ్ళ కష్టాలు ఏం తీర్చగలుగుతారు? కాబట్టి మీ సమస్యలని తీర్చడం నా ప్రాధాన్యతగా అనుకున్నాను. కాబట్టి ఈరోజు కలవాలనుకున్నాను. మళ్ళీ ఒకసారి కలిశాను కాబట్టి మళ్ళీ కలవాల్సిన అవసరం లేదని నేను అనుకోను. పీరియాడికల్ గా ఎప్పుడు ఎన్నిసార్లు సాధ్యమైతే అన్నిసార్లు కలుస్తూ ఉంటేనే ఒకరి గురించి ఒకరికి విషయాలు తెలుస్తాయి, ఒకరి సమస్యలు ఒకరు పట్టించుకోవడం సాధ్యమవుతుందని నమ్మేవాడిని నేను. కాబట్టి మళ్ళీ మళ్ళీ కలుస్తాను. 2-3 ప్రధానమైన సమస్యలు. ఒకటి, ఈ 127 మంది 160 మంది పాస్టర్లకు అందరికీ కూడా గౌరవ వేతనం వస్తుందా లేదా అని మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. అసోసియేషన్ పెద్దలంతా కూడా ఎవరికైనా రాకపోతే తప్పనిసరిగా వాళ్ళకి ఇప్పించే బాధ్యత కూడా తీసుకోవాలి. అవసరమైతే నేను రికమెండేషన్ లెటర్ రాసిస్తాను వాళ్ళ కోసం. వాళ్ళు వెళ్ళి అక్కడ ప్రభుత్వంలో సబ్మిట్ చేస్తే, మైనారిటీ సెల్ సబ్మిట్ చేస్తే వెంటనే వాళ్ళ పేర్లు ఎక్కిస్తారు. ఆ రకంగా మీరు మిగతా పాస్టర్లు కూడా చెప్పండి, ఎవరికైతే వేతనం రావట్లేదో వాళ్ళందరినీ కూడా నా దగ్గరికి పంపిస్తే నేను వాళ్ళకు వ్యక్తిగతంగా లెటర్ ఇస్తాను, వాళ్ళు రికమెండ్ చేస్తూ. అది అవసరం కూడా. రెండవది, కొంతమంది చెప్తాను, ఎక్కడో మేము మా మత ప్రచారం చేసుకుంటూ ఉంటే అడ్డుపడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారని. సాధారణ పరిస్థితుల్లో అట్లాంటివి జరగవు. ఆదో అని కొంత పీస్ఫుల్ గానే ఉంటది. ఎవరి మతాన్ని వాళ్ళు ప్రచారం చేసుకోవడానికి, ఆచరించుకోవడానికి ఇబ్బంది ఉండదు. కొన్ని ఎక్స్ట్రీమ్ పరిస్థితుల్లో, కొన్ని గ్రామాల్లో ఎక్కడైతే ఉద్రిక్తంగా ఉందో, ఎక్కడైతే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో వాటిని మనం ప్రత్యేకంగా చూడాలి. అక్కడ తీసుకోవలసిన జాగ్రత్తలు కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. స్పెసిఫిక్ గా అవన్నీ మీ అసోసియేషన్ వైపు నుంచి నాకు రిప్రజెంట్ చేస్తే నేను దాన్ని ప్రత్యేక సందర్భంగానే చూస్తాను. ఎందుకంటే ఇన్ని ఊర్లలో చర్చిలు ఉన్నాయి, అక్కడ ఎవరు అబ్జెక్ట్ చేయట్లేదు, అబ్జెక్షన్స్ లేవు. కొన్ని చోట్ల ఎక్కడన్నా 1-2 జాగాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటే నాకు ప్రత్యేకంగా తెలపాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను. అన్నింటికంటే ముఖ్యంగా ఇళ్ల స్థలాల గురించి చెప్పారు. ఇళ్ల స్థలాల్ని మనము సరిచేసి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఇప్పుడు నడుస్తాం. ఈ మతం ఆ మతం అని లేకుండా అన్ని మతాల్లో ఉన్న అందరి పేదవాళ్ళకి 2 సెంట్లు 3 సెంట్లు జాగా ఇవ్వడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పుడు నడుస్తా ఉంది. సో దయచేసి మీ దగ్గరలో ఉండడం మీ భక్తులకు అందరికీ లేదా క్రైస్తవులకు అందరికీ చెప్పండి. దగ్గరలో ఉన్నటువంటి సచివాలయముకు పోయి అక్కడ తమ పేరు నమోదు చేసుకోమని చెప్పండి. పేరు నమోదు చేసుకుంటే వెంటనే అది ఆన్లైన్లో ఎక్కుతుంది. ఎక్కడ సాధ్యమైతే అన్ని ఊర్లలో కూడా ఇళ్ల పట్టాలిచ్చే కార్యక్రమం వచ్చే నెల నుంచి మొదలు పెడతాం. అప్పటికప్పుడు మాకు ఇవ్వండి అనడం కంటే మీరు అప్లై చేసుకున్నారా లేదా అని చూసుకోవడం అన్నింటికంటే ముఖ్యమైన అంశంగా ఉంది. రెండవది, కపటిలో రోడ్డు బాగాలేదన్నారు. నేను ఇప్పుడే మా కపటి నాయకులకు చెప్తా ఉన్నాను, దాన్ని వెంటనే వేయించమని అడుగుతా ఉన్నాను. 100%
దానికి ప్రత్యేకంగా నిధులు కావాల్సి ఉంది. వెంటనే వీలైన తొందరగా 10-15 రోజులు చేయిస్తారా? 10-15 రోజుల గుంతలు పూడిపిస్తాను. తర్వాత ప్రభుత్వానికి ప్రపోజల్స్ పెట్టి పక్కా రోడ్డు కావాలంటే దానికి కనీసం 10-15 కోట్లు డబ్బులు కావాలి. ఆ డబ్బుల్ని తీసుకొని వచ్చి వీలైన తొందరగా వచ్చే సంవత్సరం కల్లా అయినా సరే నేను ఆ లైన్ ఏర్పాటు చేస్తాను. అది ఆ బాధ్యత తీసుకుంటాం. అంతలోపల మీరు గుంతలు పూడ్చాలి. ఓకే. అలాగే చిన్న హరివాణం సుజ్ఞానమ్మ గారు సమాధుల గురించి చెప్పారు. సమాధులు అన్ని ఊర్లలో కావు, అన్ని ఊర్లలో శ్మశాన వాటికలు తక్కువగా ఉన్నాయి. ప్రత్యేకంగా ఎట్లా అవుతుందంటే 3 మతాలకి సపరేట్గా శ్మశాన వాటికలు, కులాలకు వేరే వేరే శ్మశాన వాటికలు, ఇలా శ్మశాన వాటికల డిమాండ్ ఎక్కువగా ఉంది. ఎక్కడైనా ఎక్కడైతే మీకు శ్మశాన వాటిక కావాలనో ఆ ఊర్లో మీరు ప్రభుత్వ స్థలాన్ని ఐడెంటిఫై చేస్తే తప్పనిసరిగా అక్కడ శ్మశాన వాటిక కోసం స్థలాన్ని కేటాయించే ఏర్పాట్లు చేస్తాం. అలాగే అనిల్ కుమార్ గారు బోర్డు వేశారు కానీ డబ్బులు ఇవ్వలేదని చెప్తా ఉన్నారు. వెంటనే నా దగ్గరికి వస్తే నేను కమిషనర్ గారికి చెప్తాను, మీ బిల్లు ఏమైందన్న విషయాన్ని నేను సరిచేసే ప్రయత్నం చేస్తా ఉన్నాను. అన్న చెప్పాడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ గురించి చెప్తా ఉన్నారు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంటే ఎవరైతే దళితులు ఉన్నారో, దళితులు క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే అక్కడ పూజలు చేయడం మొదలు పెడితే క్రైస్తవులుగా మారిపోతే వాళ్ళు దళితులకు ఉండాల్సినటువంటి రిజర్వేషన్ వర్తించదు అని ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అది పెద్ద అంశంగా, పెద్ద చర్చనీయాంశంగా తయారైంది. కోర్టులు వాళ్లకు నచ్చిన విధంగా వాళ్ళు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి రకరకాల కేసుల్లో రకరకాల తీర్పులు ఇస్తా ఉంటారు. తప్పనిసరిగా ఇది చర్చ జరగాల్సిన అంశం. ఎందుకంటే పుట్టుకతో క్రైస్తవులు ఉంటారు, మతాన్ని మారినటువంటి క్రైస్తవులు ఉంటారు. మతాన్ని ఆచరించడానికి ఎవరికి ఇబ్బంది ఉండకపోవచ్చు. ఎవరైనా సరే తమను నచ్చిన దేవుణ్ణి కొలిచేటువంటి అధికారం, సర్వ హక్కులు కూడా మీరు చెప్పినటువంటి రాజ్యాంగం మనకిస్తుంది. ఎవరు ఏ మతాన్నైనా స్వేచ్ఛగా వాళ్ళు ఆచరించవచ్చు అనేటువంటి అధికారం ఇస్తుంది. కానీ ఇది రిజర్వేషన్లకి సంబంధించిన అంశం. చదువులో కానీ ఉద్యోగాల్లో కానీ రిజర్వేషన్లు అమలు కావాల్సిన సందర్భంలో క్రిస్టియన్లకు సపరేట్గా రిజర్వేషన్లు బీసీసీలో ఉన్నాయి. అదేవిధంగా అదే బిడ్డలకి చదువులో కానీ ఉద్యోగాల్లో కానీ దళితులకు ఉండే రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు వేరేగా ఉన్నాయి. కాబట్టి ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ అవ్వడం, ఏదైతే మతం ఆచరించడం వేరే, చదువులో ఉద్యోగాల్లో వచ్చే రిజర్వేషన్లు వేరే, మనం అన్ని కలిపి ఒకసారిగా చూడడానికి వీల్లేదు. సుప్రీంకోర్టు చెప్పింది ఆ ఉద్యోగాలు చదువుల విషయంలో అలా చెప్పింది. దీనికి మనం మతం ఆచరించడానికి సంబంధం లేదు. కాకపోతే ఈ మధ్య కాంట్రవర్సీలు కూడా ఎలా పెరుగుతున్నాయంటే వాళ్ళు వేరే సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగాలు చేస్తున్నారని, వేరే సర్టిఫికెట్లు పెట్టి ఆఫీసర్లుగా ఉంటున్నారనే కేసులు కూడా విపరీతంగా పెరుగుతా ఉన్నాయి. ఇది కూడా మంచిది కాదు. ఈ రకంగా ఎక్కడో కొంతమంది తప్పు చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అందరినీ తప్పుగా చూడడానికి కూడా వీల్లేదు. ఏది ఏమైనా సరే ఈ అంశాన్ని ప్రత్యేకంగా పరిగణించి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు నా అభిప్రాయాన్ని స్పష్టంగా ప్రభుత్వానికి చెప్పడానికి ప్రయత్నం చేస్తానని మీకు హామీ ఇస్తా ఉన్నా. దాని గురించి భయపడాల్సిన, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ 2 విషయాలు దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిది, ఏ సమాజం, ఏ మతం, ఏ కులంలో అయితే పిల్లలు బాగా చదువుకుంటారో ఆ కులం రాణిస్తుంది, ఆ మతం రాణిస్తుంది. ఎవరైతే చదువుకోకుండా పోతారో ఆ మతం, ఆ కులం మెల్లిమెల్లిగా అంతరిస్తుంది. కాబట్టి దయచేసి పిల్లలని బ్రహ్మాండంగా చదివించడానికి ప్రయత్నం చేయాల్సిందిగా
పేదలైనటువంటి క్రిస్టియన్లకు కూడా మీరు గట్టిగా చెప్పాల్సిందిగా, నా వైపు నుంచి చెప్పాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. వాళ్లకు చదువుల్లో ఏ ఇబ్బందులు వచ్చినా సరే, ఎక్కడైనా కాలేజీ సీట్లు రాకపోయినా, స్కూల్ సీట్లు రాకపోయినా, స్కాలర్షిప్లు రాకపోయినా, లేదా అమ్మఒడి కానీ ఇప్పుడు తల్లికి వందనం అనే పథకం రాకపోయినా, ఇట్లాంటి పథకాలు రాకపోయినా తప్పనిసరిగా నా దగ్గరికి రండి. నేను ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని వాళ్ళ చదువు ముందుకెళ్ళడానికి నేను ప్రయత్నం చేసి సాయం చేస్తానని ఈ సందర్భంగా మీకు అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక రెండవది, ప్రభుత్వ పథకాలని మనము పేదలకు అందించగలుగుతామా లేదా అన్నది ముఖ్యం. మామూలు వ్యక్తులతో పాటుగా మైనారిటీలకు, ప్రత్యేకంగా ముస్లిం మైనారిటీలకు కానీ క్రిస్టియన్ మైనారిటీల కోసం కానీ ప్రత్యేకమైనటువంటి పథకాలు చాలా ఉన్నాయి. వీళ్లకు ప్రత్యేకమైనటువంటి స్కూల్స్, హాస్టళ్లు, స్కాలర్షిప్లు లేదా ఇంట స్థలానికి సంబంధించిన అంశాలు, వివిధ పథకాలలో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఈ మైనారిటీల రిజర్వేషన్స్ లో మైనారిటీలకు సంబంధించిన పథకాలు ఉన్నాయి. ఇవి చాటడం, నేను ఈ సమావేశానికి వస్తున్నానని నేను క్యాజువల్ నా దగ్గర ఉన్న సమాచారం తీస్తే చాటడంత పథకాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు కూడా ప్రధానమంత్రి అయిన తర్వాత ఎన్నో పథకాలు పెట్టారు క్రైస్తవుల కోసం, ముస్లింస్ కోసం, అలాగే బుద్ధిస్టుల కోసం, అదే మైనారిటీల కింద వస్తారు. అవన్నీ కూడా మనము పేద క్రిస్టియన్లకు అందించగలుగుతున్నామా లేదా అని మీరు చూడండి. మీ అసోసియేషన్కి ప్రత్యేకంగా లేదా పాస్టర్లకు అందరికీ కూడా నేను వాట్సాప్ ద్వారా కానీ లేదా ఇంకో మార్గం ద్వారా ఆ పథకాలన్నీ పంపిస్తాను. ఆ పథకాలన్నీ మీరు అవగాహన తెచ్చుకోండి. ఫస్ట్ మనకే తెలియదు ఆ పథకాలు ఇన్ని ఉన్నాయా అని. అవి తెలుసుకుంటే వాళ్ళని అందించడం సులభం అవుతుంది. ముఖ్యంగా పేద మహిళల కోసం, పేద మహిళలని ఆర్థికంగా నిలదొక్కునేలాగా చేసుకోవడానికి, లేదా పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవడానికైనా సరే, యూనివర్సిటీలో అడ్మిషన్లు తీసుకోవడానికైనా సరే, బయట దేశాలకు వెళ్ళి చదువుకోవడానికైనా సరే ప్రత్యేకమైన పథకాలు ఉన్నాయి. వీటిలన్నిటినీ కూడా చర్చి పాస్టర్లందరూ కూడా శ్రద్ధగా నేర్చుకోవాలని, వాటి గురించి తెలుసుకోవాలని, తెలుసుకున్నవి మీ చర్చిల్లో అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలని నేను వ్యక్తిగతంగా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ప్రభుత్వం ఎక్కడో పథకం పెట్టేస్తుంది, ఢిల్లీలో పథకాలు తయారవుతాయి, విజయవాడలో పథకాలు ఉంటాయి, అవి పేపర్లు, ఫైళ్ళు వరకు మాత్రమే ఉండిపోతాయి. నిజంగా మనం పేదవాడి దగ్గరికి వస్తే ఆ పథకాలు అమలు కావు. కాబట్టి వాటి మీద శ్రద్ధ పెడితే సులభంగా ఈ క్రైస్తవ మతంలో ఉన్న పేదవాళ్లకు మంచి జరుగుతుందని నేను వ్యక్తిగతంగా నమ్ముతాను. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీ పాస్టర్లకు అందరికీ అందిస్తాను. వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మన క్రైస్తవులందరూ కూడా 167 సంఘాలు ఉన్నాయి. 167 సంఘాలకు గాను 160 మంది పాస్టర్లు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఒకసారి ఒక దాటిపైకి తెచ్చి మీటింగ్ అరేంజ్ చేయమని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇమ్మీడియట్ గా నేను చాలా మందిని పాస్టర్ దగ్గర ఈ మాట చెప్పాను. ఎమ్మెల్యే సారు మీరందరూ కూడా పాస్టర్ని ఒకసారి కలసాలని అనుకుంటున్నారు. మీరందరూ కూడా ఏకదాటి పైన పాస్టర్లు అందరూ కూడా ఎమ్మెల్యే సాగర్ దగ్గర మీటింగ్ అరేంజ్ చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచన చేశాడు. అని చెప్పినప్పుడు చాలా మంది పార్టీలు ఏమన్నారు, బీజేపీ ఎమ్మెల్యే కదా ఆయన, మమ్మల్ని దగ్గర తీసుకోడా అనే సందేహంలో ఉండేది. కారు నేను చెప్పాను ఆ మాటకి, ఎమ్మెల్యే మన ఆదోని నియోజకవర్గానికి ఎమ్మెల్యే, మీరు అలాంటివి ఏం పెట్టుకోవద్దని దయచేసి ఒకసారి వచ్చి మాట్లాడి చూడండి, ఆయన విధానం తెలుస్తుంది, ఆయనతో స్నేహం చేయాలనిపిస్తుంది, మీకు ఆయనతోనే కలిసి నడవాలనిపిస్తుంది, అతడి మంచి వ్యక్తి, అపోవాలు ఎవరో చెప్పారని మాత్రమే దయచేసి మీరు వినద్దండి, అపోవాలు పెట్టుకోవద్దని చెప్పడం జరిగింది.
అదే రీతిగా ఈ మన ఆనందరాజు గారిని, మన ఇందిరా శ్రీధర్ గారిని అందరిని కలిసి మాట్లాడినప్పుడు సరేనప్ప ఖచ్చితంగా ఎమ్మెల్యే ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తే కనుక ఖచ్చితంగా మేము కలుస్తాం, మా సమస్యల్ని ఆయన దగ్గర విన్నవించుకుంటాం అని చెప్పి మీరందరూ కూడా వచ్చారు. అందుకే ఆయన దగ్గర కలిసినప్పుడు ఈరోజు ఎంత ఆనందపడతారనే సంగతి నాకు అర్థమవుతుంది. ఫస్ట్ ఏమో బీజేపీ ఎమ్మెల్యే ఆయన క్రైస్తవుల దగ్గరికి రానియడేమో, క్రైస్తవులు బీజేపీ అంటే దూరం పెట్టుకోవాలనుకుంటారు, పెద్ద పొరపాటు అది. ఈ దేశంలో క్రిస్టియన్లు కానీ, ముస్లింలు కానీ, హిందువులు కానీ ప్రతి ఒక్క కులాలు ఏయబట్టే మూడు సార్లు అధికారంలోకి వచ్చింది మన భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ నాయకత్వము 3 సార్లు ప్రధానిగా అయ్యారంటే కారణమేమి? అందరూ కలిసి కట్టగా చేస్తే గాని ఎవరికి క్రిస్టియన్కి ఎక్కడ అన్యాయం జరగనివ్వడు కూడా. మన ఆదోళన నియోజకవర్గంలో అలాంటి సమస్య రాకూడదనే అతని విధానము, మా ఎమ్మెల్యే గారి ఆశీస్సులు కూడా అలాంటివే. ప్రతి ఒక్కరిని దగ్గర తీసుకొని ప్రతి ఒక్కరికి మీటింగ్ పెట్టి అరేంజ్ చేయాలన్న ఆలోచన ఆయన పెద్ద గొప్ప సంకల్పము. మన ఆదోళన పట్టణంలో ఎక్కడైనా గణాలు జరుగుతున్నాయా? చాలా మంది ఏమంటారు, ఏమి లేకపోయినా ఆదోళన ప్రశాంతంగా ఉంది. ఎవరి వాళ్ళు తెలిసింటే కనుక ఈ పార్టీ ఎన్ని రత్రైతుందో, ఎంతమంది డైలీ పోతుందో, ఎంతమంది ఇబ్బందులు పాలవుతుందో, ఎన్ని ఆస్తులు ధ్వంసమవుతుందో అని చెప్పి ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. మా దగ్గర చెప్పారు చాలా మంది, ఏమయ్యా ప్రభుత్వము ప్రశాంతత ఉంది, ఆదోళన చాలా ప్రశాంతత ఉందని చెప్తున్నారు. ఆ మహానుభావాన్ని ఖచ్చితంగా మనము ప్రతిసారి మన ఆదోళన నిలుపుకోవాలని చెప్పి కోరుకుంటూ, మీరందరూ మా మాట విని మా వాహనం మండించి మీరందరూ ఈ మీటింగ్ హాజరైనందుకు, వర్షాలు ఉండేప్పటికీ ఇంత వర్షంలో కూడా చాలా మంది దాదాపు 1000 మంది కలపాలనుకున్నాం. ఈ రోజు ఇక్కడి సమయం కాబట్టి వర్షం సకాలానికి వచ్చింది కాబట్టి అందరూ గ్రామాల వాళ్ళు పడవలకు వెళ్ళారు, టౌన్ వాళ్ళు మాత్రం అందరూ వచ్చారు. దయచేసి మీరు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, ఈ మీటింగ్ సక్సెస్ కావడానికి కారణము మన మధుస్వామి గారు, మన ఇట్ట రమేశ్వర గారు, అలాగే మన పప్పన్న గారు కూడా చాలా సహాయపడ్డారు. కాబట్టి వీరందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిసుకుంటున్నాను.